హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు మేము రాములు వారి తిరునాళ్ళు జరుపుకోవడానికి మా ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. రాములు వారి తిరునాళ్ళ సందర్భంగా ఊరంతా కలకలలాడుతుంది. ఇంకా మా ఇంట్లో అయితే చెప్పనవసరం లేదు. దేవుడి దగ్గరికి వెళ్లి వచ్చేసరికి సాయంత్రం అయింది. అందరికి బాగా ఆకలేస్తుంది. అప్పుడే గుర్తొచ్చింది, ఉదయం మా అమ్మ వడల పిండి రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది. మరి ఇంకేముంది, ఇంట్లోకి వెళ్లి వడల పిండి తెచ్చి బయట వరండాలో కిచెన్ సెటప్ చేసాము. వడలు చేయడానికి రెడీ అయ్యాం. మా చెల్లెలు అయితే ఆగలేక తట్టుకోలేక త్వరగా పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు అన్ని కట్ చేస్తుంది. మా చెల్లి తొందరలో జీలకర్ర కొంచెం ఎక్కువే వేసేసింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు అన్ని బాగా కలిపి వడపిండి రెడీ చేసి పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసి వడలు వేస్తూ మేమంతా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నాం. అటుపక్కున్న చెల్లి, మా లాస్ట్ చెల్లెలు జోక్స్ వేసి గ్యాప్ లేకుండా నవ్విస్తుంది. మధ్యలో ఈ చిన్న చెల్లెలు వడలు అయ్యే వరకు ఆగలేక పుచ్చకాయ దబ్బ తినేస్తుంది. ఇంతలో మా అబ్బాయి వచ్చాడు. వాడికి ఇంకా సిగ్గు తగ్గలేదు. వీడికి కొంచెం మీరన్నా చెప్పండి కమెంట్ బాక్స్ లో. వడలు బాగా కరకరలాడుతూ సూపర్ గా వచ్చాయి. ఇంతలో మా చెల్లెలు కూతురు కాలుతున్న వడలు తీసుకెళ్లిపోయింది. కాలుతాయని చెప్పినా గానీ వినలేదు, వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మా చిన్న చెల్లెలు ఇందాక తిన్న పుచ్చకాయ అరిగిపోయిందంట. మళ్ళీ వడలు తినడానికి రెడీ అయిపోయింది. సూపర్ గా వచ్చాయి అంటుంది. గ్యాప్ లేకుండా తినేస్తుంది. మా చిన్న చెల్లెలు కూతురు అద్దెలో వచ్చి నోటి నిండా వడ పెట్టుకొని సూపర్ అని చెప్పి పారిపోయింది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అందరం వరండాలో కూర్చొని ఎన్ని కష్టాలు ఉన్నా మర్చిపోయి పండగ పూట మాత్రం హ్యాపీగా గడిపేస్తాం ఫ్రెండ్స్. ఇదే మా ఈ చిన్ని ఫ్యామిలీ. అలాగే లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఉంటానండి.